ఇప్పుడు కాని ఫలాలు కూడా చెప్పి మనం ముగింపులోకి వద్దాం రండి. కారు ద్రాక్షలు కాయకూడదు, కాని ఫలములు ఫలిస్తే ఆ చెట్టు నరకబడుతుంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో త్వరగా మీకు విషయాలు చూపిస్తాను, అవి మాత్రం మీరు చూడాలని ఆశపడుతున్నాను. చూడండి, ఇక్కడ యెషయా గ్రంథం 5వ అధ్యాయము మొదటి వచనాల్లో దేవుడు ద్రాక్ష తోట గురించి మాట్లాడుతున్నాడు. నా ప్రియుని గురించి పాడిదని వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వానిని గురించి పాడిదని వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మును వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చెయ్యగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యము మీకు తెలియచెప్పేదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచె కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడ పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో తవ్వబడదు. దానిలో గచ్చపొదలను బలురక్కసి చెట్లను బలిసి ఉండును. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన వనం. ఆయన న్యాయము కావాలనని చూడగా బలత్కారము కనబడెను, నీతి కావాలనని చూడగా రోదనము వినపడెను. అవును, కడుపు మండదండి. ఇంత కష్టపడితే ఎత్తైన కొండ మీద పొలాన్ని తయారు చేసి ఆ కొండ మీద సత్తువు గల నేల మీద తవ్వటానికి ఎన్ని కాయలు కాసినాయో, ఎన్ని బొబ్బలు కట్టినాయో, పార పని చేసి పలుగు పని చేసి అక్కడ తోట నాటి బురుజు కట్టి కంచె వేసి నీరు కట్టి కళ్ళకు ఒత్తులు పెట్టుకొని ఎదురు చూస్తుంటే, ఇళ్ళు వదిలిపెట్టి కాపలా కాస్తా కాయలు కాస్తాయేమో దాని రసాన్ని ఔషధంగా ఆహారంగా ఇద్దామని యజమానుడు ఎదురు చూస్తుంటే అది కారు ద్రాక్షలు కాస్తే కడుపు మండదు. కంచె కొట్టేయరు, పశువులను వదలరు, ఎండగట్టరు, కాల్చిపడేయరు. ఏం చేస్తారు మరి? ఆ పంట తీసి ఇంకొక పంట వేసుకోరా? పంట పాడైపోతే అది నోట్లో పెట్టుకుంటే చేదు విషంలాగా ఉంటే నరక ఏం చేస్తారు? కారు ద్రాక్షలు కాసే ప్రతి చెట్టు నరకబడుతుంది. ఇంతకు ఈ దేవుని ప్రజ కాసిన కారు ద్రాక్షలు ఏమిటో టకటక మీకు కొన్ని వచనాలు చెప్తాను, మీరు చదవండి. 8వ వచనం, స్థలంలో మిగలకుండా మీరు మాత్రమే దేశంలో నివసించున్నట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొని మీకు శ్రమ. 11వ వచనం చదవండి. మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ. 18వ వచనం, భక్తిహీనత అను త్రాళ్లతో దోషమును లాగుకొను వారికి శ్రమ, బండి మోకుల చేత పాపమును లాగుకొను వారికి శ్రమ. 20వ వచనం, కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొని వానికి శ్రమ, చేదు తీపి అనియు తీపి చేదు అనియు ఎంచుకొని వానికి శ్రమ. తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకొని వారికి శ్రమ. ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి, మద్యము కలుపుటలో తెగువ గల వారికి శ్రమ. 24వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు, వీరికి కూడా శ్రమే. ఎండిపోయిన గడ్డి కాలినట్టు కాలిపోతారన్న. నా ప్రియ దేవుని పిల్లలు, ఇక్కడ నేను మీకు చెప్పిన వాక్యాల్లో 8వ వచనానికి మనం పేరు పెట్టదలిస్తే అక్కడ దురాశ ఉన్నది. 11వ వచనము అలాగే 22వ వచనం చూస్తే అక్కడ మద్యపానం ఉన్నది. 18వ వచనము మూర్ఖత్వం ఉన్నది. 20వ వచనము అవివేకం ఉన్నది. 21వ వచనంలో స్వనీతి ఉన్నది. 24వ వచనంలో నిర్లక్ష్యం ఉంది. దేవుడన్నా, దేవుని రక్షణన్నా, దేవుని సేవకులన్నా, వాక్యమన్నా నిర్లక్ష్యం, పనికిరాదు. దేవుని కృపను నిర్లక్ష్యం చేస్తే నరికివేయబడతాం, కాల్చివేయబడతాం, పెరికివేయబడతాం, బూడిద చేయబడతాం. అందుకే దేవుని వాక్యాన్ని, దేవుని రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. స్వనీతిలో బ్రతకకూడదు. కొంతమంది నాకు దేవుడు అవసరం లేదు, నేనేం పాపం చేశా అంటారు కొంతమంది. నా ప్రియ దేవుని పిల్లల, పాపం లేనివాడు దేవుడు తప్ప. మానవులందరూ పాపం చేసిన వారే. కనుక మానవులకు కావాలి పశ్చాత్తాపం, రక్షణ, పరిశుద్ధత, నీతి కావాలి. కొంతమంది అవివేకంగా ఉంటారు. అది కీడురా అంటే వినరు, అది తేపిరా, అది విషంరా అంటే వినరు. విషమేమో తేనెలాగా కనపడుతుంటుంది, తేనేమో విషంలాగా కనపడుతుంటుంది. స్నేహాల విషయంలో కానీ, అలవాట్ల విషయంలో కానీ చాలామంది అది మంచిది కాదు అని చెబితే వినరు.
మూర్ఖత్వాన్ని చూపిస్తారు. బండి మోకలతో లాక్కుంటారంట. అది రాయిరా మీద పడిద్దిరా నలిగిపోతావరా అంటే పడని అని తాళ్ళు వేసుకొని మరి లాక్కుంటారు. కొంతమంది వద్దురా ఇదే చేస్తా, జరగరా జరగను, పాడైపోతావరా పాని మూర్ఖత్వం కాదు అది. కొంతమంది దురాశ, ఇళ్ళు కావాలి, స్థలాలు కావాలి, అధికారాలు కావాలి, ఉద్యోగాలు కావాలి, అంతటితో ఆగుతారా? పక్కన వాళ్ళ భార్యలు కావాలి, పక్కన వాళ్ళ భర్తలు కావాలి, వాళ్ళ కష్టార్జితం కావాలా? నీకు కలిగిన దానితో తృప్తిగా ఉండటం నీకు తెలీదా? పరుని భార్యను ముట్టకూడదని నీకు తెలీదా? అపవిత్రత జోలికి పోకూడదని నీకు తెలీదా? ఆజ్ఞాతిక్రమమే పాపమని తెలీదా? పాపము నిప్పు కంటే ప్రమాదమని తెలీదా? మూర్ఖత్వమా? మా సంఘంలో కనకరావు అని ఒక డ్రైవర్ ఉన్నాడు. భార్య చచ్చిపోయింది, పిల్లకి 15 సంవత్సరాలు. వచ్చాడు నా దగ్గరికి, అయ్యగారు అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఆ పిల్ల వయసు ఎంత అన్నాను. 15 సంవత్సరాలు అన్నాడు. బుద్ధుందా నీకు? బాల్య వివాహం చేస్తే ఆ అంగన్వాడీ వాళ్ళు ఉన్నారు, ఆ మహిళా పోలీసు వాళ్ళు ఉన్నారు, కేసులు పెడతారు, వాళ్ళు అడ్డుకుంటారు అన్నాను. అయ్యగారు నా బాధ మీకు తెలియదు అయ్యగారు, భార్య ఉంటే కాపాడుకోవచ్చు, కొడుకుని ఎక్కడో తట హాస్టల్లో వేస్తా, నేనేమో లారీ డ్రైవర్ని, వెళ్తే వారం రోజులు 15 రోజులు ఇంటికి రాను. ఈ రోజుల్లో ఆడపిల్ల ఒక్కతే, వయసుకు వచ్చిన పిల్ల ఇంట్లో ఉంటే ఎవడేం చేస్తాడో తెలియట్లేదు అయ్యగారు. దేవుడేమో మరి ఆవిడని తీసుకుపోయా, అందుకని ఏదో ఒక అయ్యే చేతిలో పెడితే కాస్త భద్రంగా ఉంటుంది అయ్యగారు. నువ్వు రావద్దులే అయ్యగారు, నువ్వు చెయ్యొద్దులే అయ్యగారు. ఒకవేళ పోలీసు వాళ్ళు కేసు పెడితే, అంగన్వాడీ వాళ్ళు వచ్చి కేసు పెడితే నేను పోతానులే అయ్యగారు స్టేషన్కి, నేను చెప్పుకుంటా, వాళ్ళకే జాలిపడిద్ది, వదిలేస్తారు. నువ్వు అని అయ్యగారు నేను పెళ్లి చేస్తాను అన్నాడు. సరే నేను అన్నాను. ఆ పిల్లకి పెళ్లి చేశారు. వాడు అందగాడే, పనిమంతుడే, ఆస్తిపరుడే. కానీ పెళ్లి కాకముందు అడపా ఫంక్షన్లకి బర్త్డేలకి తాగుతుండేవాడట. అమ్మ నాన్న తిడతారని, అరుస్తారని. ఎప్పుడైతే పెళ్ళి అయిపోయిందో వాడు భార్యని వీడిని పక్కన పెట్టి వాళ్ళకి కావాల్సిన సామాన్లు ఇచ్చి, ఇళ్ళు ఇచ్చి, వాడికి ఇచ్చే పొలం ఇచ్చి, నీ బతుకు నువ్వు బతకమని పక్కన పెట్టారు. ఇప్పుడు వాడికి స్వేచ్ఛ దొరికింది. ఇక అమ్మ నాన్న అయితే భయపడతాడు, జవాబు చెప్పాలి. భార్య తనకంటే చిన్నది, ఒక 5 సంవత్సరాలు, నోరు మూసుకొని ఉంటుంది. అందుకని చెప్పి ఓటగా తాగటం మొదలుపెట్టాడు. దేవుడు పెళ్ళైపోయిన సంవత్సరానికి ఒక బిడ్డని ఇచ్చాడు, మగపిల్లాడు. మరలా 2వ సంవత్సరానికి ఇంకొక బిడ్డని ఇచ్చాడు. ఇప్పుడు 18వ సంవత్సరం 3వ సంవత్సరం వచ్చింది. ఆ పిల్ల కడుపులో ఇంకొక పిల్లాడు ఉన్నాడు. 2 బయట, 1 కడుపులో, 3 సంవత్సరానికి ఒకళ్ళ చొప్పున. కానీ ఈ 3 సంవత్సరాలు వీడు తాగి హద్దు లేకుండా అవయవాలన్నీ చెడిపోయినాయి, రక్తం పాడైపోయింది, లివరు ఊపిరితిత్తులు పాడైపోయినాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్నాడంటే, ఇంత చిన్న వయసులో ఎట్ట తాగావురా, ఏం తాగావురా, ఏమిట్రా ఇట్ట పాడైపోయావు నువ్వు, ఇంకొకసారి తాగినా నువ్వు బతకవురా, నీ పరిస్థితి బాగులేదు, మానుకో అని అంటే 3 నెలలు మానుకున్నాడట. మళ్ళా ఈలోపు ఎవరిదో బంధువుడిది పెళ్ళి వచ్చింది, స్నేహితుడిది. ఆ పెళ్ళిలో వెళ్ళిపోయి తాగబోపిస్తే తాగాడట. తాపుతారులే, ఎందుకు తాపరు? తాగితే మత్తు సరిపోలేదట. అందుకని భార్య దగ్గర పెడతానని అంటే, నాకు బుద్ధి చెప్తావా, నన్నే మాట్లాడతావా, నోరు ముయ్, నా జీవితం నాకు తెలీదా, మర్యాదగా డబ్బులు ఇస్తావా లేదా అని కూర్చున్న పిల్లని, గర్భిణీని కాళ్ళతో దంతున్నాడట. నువ్వు తన్ను, చంపు, నేను ఈను అని. ఇట్టగాదే ఆగని లోపలికి వెళ్ళిపోయి తలుపేసుకున్నాడట. ఎట్టాగే బెదిరిస్తాడులే, ఏం చేస్తాడు, వీళ్ళకి లోపల పడుకుంటాడు అనుకుంది. 1 గంట బయటే ఉండి పిల్లల్ని ఆడించుకుంటా 1 గంట తర్వాత వెళ్ళి తలుపు కొడితే తలుపు తీయట్లేదట. పక్కన వాళ్ళని పిలిచి తలుపు బద్దలు కొడితే అప్పటికే ఫ్యాన్ కూరేసుకొని చచ్చిపోయాడంట. గబగబా హాస్పిటల్కి తీసుకెళ్తే లేడు, చచ్చిపోయి చాలాసేపు అవుతుంది అన్నారట. పాతి పెట్టేసేసారు. 18 సంవత్సరాలకే విధవరాలు, 2-3 పిల్లలకు తల్లి. మా సంఘం నుంచి ఒక 3-4 ఆటోలు మాట్లాడుకొని వాళ్ళ బంధువులందరూ ఆదరిద్దామని వెళ్ళారట. మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు కూర్చున్న తర్వాత, ఇంకెళ్ళొస్తామమ్మా, పశువులు, భర్త, పిల్లలు, పనులు, మరలా రేపు వెళ్ళాలి కదా, వెళ్ళొస్తామమ్మాయి అని అంటే, అప్పుడే వెళ్ళిపోతారా, కూర్చోండి కాసేపు, ఈ రాత్రికి ఉండండి, అప్పుడే వెళ్ళిపోతారా పిన్ని, ప్లీజ్ పిన్ని, ఆగండి పిన్ని, మీరు వెళ్ళిపోతే పిచ్చిలో పడ్డట్టు అవుతుంది పిన్ని, ఈ పిల్లల్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు పిన్ని, చాలాసార్లు వాళ్ళకు మందు దాపి నేను కూడా మందు తాగి చచ్చిపోతే బాగుండి అనిపిస్తుంది పిన్ని, నాకేమీ తెలియకముందే ఆయన వెళ్ళిపోయాడు పిన్ని, ఉండండి పిన్ని, ఉండండి పిన్ని అంటుంటే వాళ్ళందరూ బతిమిలాడి, రేపొద్దునైనా పోవాల్సిందే కదమ్మా, మా బాధ్యతలు మాకున్నాయి, ఎవరు ఎల్లకాలం ఉంటారు, గుండె గట్టిగా చేసుకోమ్మా, తప్పదు, పిల్లల కోసం బతుకు అని అంటే, ఆ పిల్ల అంటదంట, అవునులే పిన్ని,
చూస్తానన్నాడు, కాపాడుతానన్నాడు, నా కోసం బతుకుతానన్నాడు. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే మీరందరూ ఎంతసేపు ఉంటారులే పిన్ని, పోండి పిన్ని, వెళ్ళిపోండి పిన్ని అని ఏడుస్తుందట. జాగ్రత్త, కారు ద్రాక్షలు నీ జీవితాన్నే చేదు చెయ్యవు, నిన్ను నమ్ముకున్న అందరి జీవితాలను చేదు చేస్తాయి. ముక్కు పచ్చలారని పసిపిల్లల జీవితాలను కూడా చేదుగా మారుస్తాయి. మర్చిపోవద్దు, మూర్ఖత మంచిది కాదు, మద్యపానం మంచిది కాదు, దురాశ మంచిది కాదు, దుర్నీతి మంచిది కాదు, అవివేకం మంచిది కాదు. మంచిదని చెబుతూ ఉన్నా, చెడ్డదని చెబుతూ ఉన్నా మాట్లాడకుండా, మాట వినకుండా, మూర్ఖత చూపించటం, స్వనీతిలో బ్రతకటం, దేవుణ్ణి ఆశ్రయించకపోవటం, చేదు ద్రాక్షలను వదిలిపెట్టకపోవటం, బతుకంతా చేదు చేసుకోవటం మంచిది కాదు. నిత్య నరకాగ్నికి వెళ్ళటం మంచిది కాదు. దేవుడు ఏమంటున్నాడు? ఈ కారు ద్రాక్షలు కాసిన చెట్లను నరికేస్తా, పారవాడను, పలుగు వాడను, కంచె కొట్టేస్తా, పశువులను వదిలేస్తా, వర్షించవద్దని మేఘంతో చెబుతా, మంచు కురిపించొద్దని ఆకాశంతో చెబుతా, నాశనం చేస్తా అన్నాడు. ఒకవేళ అలా చేసుంటే ఇక్కడ నిలబడి ప్రసంగించే నేను ఇప్పటికి ఉండేవాడిని కాదు. ఆ కృప కలిగిన దేవుడు, కనుగొనగిన దేవుడు విలాప వాక్యాల్లో 3వ అధ్యాయంలో చెప్పినట్లు అనుదినము ఆయనకు మన పట్ల వాత్సల్యం కలుగుతుంది. చెట్లు అయితే నరికేయొచ్చులే, చెట్లు కాదు కదా, మనం మనుషులం. చెట్లకు ఆత్మ లేదు, మనకు ఆత్మ ఉంది. మనం చచ్చిపోతే మన ఆత్మ నిత్య నరకానికి వెళ్తుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, పండ్లు కొరుకుట, రొమ్ము కొట్టుకునుట, కేకలు వేయుట ఉండును. అందుకే మనము నరకానికి వెళ్ళటం ఇష్టం లేక, ఎవ్వడూ నశించటం ఇష్టం లేక, అందరూ రక్షించబడాలని ఆయన మీ పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఒక స్థితిలోకే రావాలి. అది మధురమైన ఫలములను ఫలించే స్థితికి రావాలి. అది కూడా బహుగా ఫలించి దేవుణ్ణి మహిమపరచాలి. అందుకే మరణించక ముందే నీవు చక్కని ఫలాలు ఫలిస్తే ప్రభువు నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెతకు వారికి నిత్య జీవమునిచ్చును. అయితే దుష్క్రియలు జరిగిస్తూ సత్యానికి లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. కనుక దుష్క్రియలు విడిచిపెట్టాలి, సత్క్రియలను చేపట్టాలి. నరికేయాలంటే మొక్కల్ని నరికేయొచ్చు, కానీ మనుషులం గనక నరికేయలేక దేవుడు మనల్ని అందరినీ బాగు చేయడానికి ఒక పద్ధతిని కనిపెట్టాడు. మీకో సంగతి చెబుతా. 10th క్లాస్లో పిల్లలకు బయాలజీలో ఒక పద్ధతి ఉంటుంది, అది అంటుకట్టు పద్ధతి. అంటుకట్టు పద్ధతిని 2 మొక్కల మధ్య జరిగిస్తారు. ఒక మంచి మొక్క, ఒక చెడ్డ మొక్క ముందు. చెడ్డ మొక్కలను నరికి పడివేయకుండా ఈ చెడ్డ మొక్కలను మంచి మొక్కలతో అంటుకడితే మంచి మొక్కలో ఉన్న సారం చెడ్డ మొక్కలోకి వచ్చి ఈ చెడ్డ మొక్క కూడా మంచి మొక్క అవుతుంది. ఇది సైంటిఫికల్గా ప్రూవ్ చేయబడిన ఒక ప్రాసెస్. చదువుకున్న పిల్లలందరికీ, బయాలజీ చదివిన వాళ్ళకి ఆ సంగతి తెలుసు. అయితే ఇక్కడ ఒక అన్యాయం ఉంది. మంచి మొక్క చెడ్డ మొక్క మంచి మొక్క అవ్వటానికి ఒక్క చోట కాదు, 44 చోట్ల కట్ చేసినా తప్పు లేదు. కానీ మంచి మొక్కను ఎందుకు కట్ చేయాలి? ఒకవేళ మంచి మొక్క కట్ చేయటానికి ఒప్పుకోకపోతే ఈ చెడ్డ మొక్క ఎప్పటికీ మంచి మొక్క అవదు. యేసు ప్రభువు నిజమైన ద్రాక్షవల్లి, మంచి మొక్క 2024 సంవత్సరాల క్రితం కలువరి కొండలో ప్రపంచపు నడిబొడ్డున చెడిపోయిన కారు ద్రాక్షలు కాస్తున్న ప్రతి మానవుడిని తనలో అంటుకట్టుకోవటానికి ఆయన గాయపరచటానికి ఇష్టపడ్డాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఒకవేళ మంచి మొక్క, నన్నెందుకు కోస్తారు? నేనేం తప్పు చేశాను? నా అందం ఎందుకు పాడు చేస్తారు? నన్నెందుకు గాయం చేస్తారు? నోరు ముయ్, నేను కోయటానికి ఇష్టపడను అని అంటే మంచి మొక్క చెడ్డ మొక్క ఎప్పుడు మంచి మొక్క అవదు. చెడ్డ మొక్క మంచి మొక్కగా మారాలి అని అంటే మంచి మొక్క తప్పకుండా త్యాగం చేయాల్సిందే. అందుకే యేసు త్యాగమూర్తి, యేసు మంచి ద్రాక్ష. ఆయనలో పాపము లేదు, ఆయన రక్తములో నిత్య జీవం ఉన్నది. నా ప్రియ దేవుని పిల్లారు, అందుకే ఆయన మన కొరకు గాయం చేయటానికి ఇష్టపడ్డాడు. అందుకే ఆయన ఒళ్ళంతా గాయాలైపోయినాయి. తప్పు చేసి కాదు, పాపము చేసి కాదు. పాపములో, శాపములో, చేదులో ఉన్న మనల్ని అందరినీ మధురమైన స్థితిలోనికి తీసుకురావటానికి, నిత్య జీవాన్ని ఇవ్వడానికి, మంచి ద్రాక్షలు ఫలించటానికి, ఆయనలో ఉన్న మంచిని మనలో పెంచటానికి దేవుడు మనలను ఎంచుకున్నాడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో ఒక పాట, మంచి నాలో పుట్టాదంచు నీవెరిగి నన్ మించి ప్రేమించినావు, ఆహా ఎంచ సఖ్యము గాని మంచి నాలో పెంచ ఎంచి ప్రేమించినావు.
యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. చాలు చాలు, ఒక ఉపమానం చెప్పి మిమ్మల్ని ప్రార్థనలోకి నడిపిస్తా. ఒక కొడుకు పొడిగి పెద్ద అవుతున్నాడంటే, అందగాడే, తెలివిగల్లోడే, ఒక్కడే కొడుకు. కానీ తండ్రి వాడు చిన్నప్పుడు ఉన్న మురిపెము ముద్దు వాడు పెద్ద అవుతుండగా పోతుందట. కోపం వస్తోంది, బాధ కలుగుతోంది, అవమానం కలుగుతోంది. కారణం వాడి క్రియలు మారిపోతున్నాయి, వాడి స్నేహం, వాడి పద్ధతులు, వాడి అలవాట్లు, వాడి సమయం అన్నీ మారిపోయినాయి. వాడు ఇంటర్మీడియట్కి వచ్చేసరికి మాట వెనక తయారయ్యాడట. పచ్చి తాగుబోతు, పచ్చి వ్యభిచారి, పచ్చి రౌడీ, పచ్చి గుండలాగా అయిపోయాడు, పచ్చి దొంగ అయిపోయాడు, తిరుగుబాటోడు అయిపోయాడు. ఈ పరిస్థితుల్లో తండ్రి మందలించాడట, ఏడ్చాడట, కాళ్ళు పట్టుకున్నాడట, కొన్నిసార్లు కొట్టబోయాడట. వాడే కొట్టబోతుంటే సిగ్గుపోగొట్టుకోవటం ఎందుకని కాముకున్నాడట. ఒకరోజు అర్ధరాత్రి వచ్చాడట, బాగా తాగి వచ్చాడు. ఏమిరా ఈ సమయం, ఎప్పుడురా నువ్వు వచ్చేది? ఇది ఇల్లు అనుకున్నావా, సత్రం అనుకున్నావా, ఎవరితో రా నువ్వు వచ్చింది అని అడుగుతుంటే, ఇక నువ్వు అడిగే పని లేదు, నేను జవాబు చెప్పే పని లేదు, నేను వెళ్ళిపోతున్నా, నువ్వు తండ్రివి కాదు, నేను కొడుకును కాదు, ఇది నాకు ఇల్లు కాదు, నీతో నాకేం సంబంధం లేదు, ఆ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళిపోతా, డబ్బులు అన్నాడట. నేను అవసరం లేదు కానీ నా డబ్బులు కావాలా? ఇవ్వకపోతే పగలగొట్టి తీసుకుపోతా బీరువా అని రాడ్డు తీసుకెళ్ళి బీరువా పగలగొట్టి డబ్బులు తీసుకొని వెళ్తుంటే వాళ్ళ నాన్న కాళ్ళు పట్టుకున్నాడట. ఒరే డబ్బులు పోతాయని కాదురా, నువ్వేమైపోతావోనని. ఆ డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు, నువ్వు పోతే సంపాదించుకోవటం కష్టం, నా మాట వినరా అని అంటే కాలుతో ఎగిరి తంటే వెళ్ళి వాళ్ళ నాన్న గోడకు కొట్టుకొని తల దిమ్మరిపోయిందట. లెగిసేసరికి ఫ్రెండ్స్తో పాటు వెళ్ళిపోయాడు. పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవుతాను అన్నాడు కానీ 3 నెలలు తిరిగి వచ్చేసరికి బికారోడైపోయాడు. వ్యభిచారులు, తాగుబోతులు, వేషలు, జోదాలతోటి వెళ్ళినాడు. పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవుతాడా? డబ్బంతా పోతూ ఉంటే ఫ్రెండ్స్ అందరూ పోయారట. కొంచెం డబ్బు మిగిలితే 2 ఫ్రెండ్స్ ఉన్నారట. బార్కి తీసుకెళ్ళి బాగా తాపిచ్చి తినబెట్టి ఈ డబ్బు అయిపోయేదాకా, ఆ తర్వాత వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నారు. ఆ కొద్ది డబ్బు అయిపోయేదాకా బార్లో బాగా తాగారట, తిన్నారట. 3 మత్తులో ఉన్నారు. ఇంటికి వెళ్ళాలి అని అంటే ఇప్పుడు బైక్ నడపాలి, అందుకని వీళ్ళిద్దరు నడపకుండా వాడినే నడపమన్నారట. నువ్వు పెద్ద పోటుగాడివి, బాగా నడుపుతావు, బాగా కంట్రోల్గా ఉంటావు, నువ్వు నడుపు, మేము వెనక కూర్చుంటామన్నారట. కారణం జరగరానే ప్రమాదం ఏదైనా జరిగితే ముందున్నోడికి ఎక్కువ దెబ్బలు తగులుతాయి, వెనకున్న వాళ్ళకు కొద్ది దెబ్బలు తగులుతాయి, పోతే వాడు పోతాడు, మేము బతుకుతామన్న స్వార్థం ఈ స్నేహితులు. వీళ్ళు ప్రాణాలు పెడతారట. ప్రాణ స్నేహితులని వీళ్ళకి పేరు కాదు, ప్రాణాలు తోడేసేవాళ్ళు వీళ్ళు. పొగడగానే బైక్ మీద వెళ్తున్నాడట, అనుకోకుండా అనుకున్న దానికంటే పెద్ద ప్రమాదం జరిగిందట. ఆ ప్రమాదంలో బైక్ హ్యాండిల్ ఇరిగిపోయి పక్కల్లో గుచ్చుకొని పక్కటెముకలు విరిగి ఊపిరితిత్తుల్లోకి, లివర్లోకి దిగబడిపోయి భయంకరమైన బ్లీడింగ్ జరుగుతుందట. వీళ్ళకేమో వెనక కూర్చున్నారు కదా, చిన్ని దెబ్బలు తగిలినాయి. గబగబా లెగిసి దెబ్బలు చూసుకొని ఈయన మీద జాలి లేకుండా వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవటానికి పరిగెత్తారట. మీలాంటి పుణ్యాత్ములు ఎవరో చూసి వాడిని గబగబా హాస్పిటల్కి తీసుకెళ్ళి చేర్చారు. కానీ ఎవడు కన్న బిడ్డో, ఎవడు నిలబడతాడు, ఎవడు పనులు ఆడుకుంటాయి, అందరూ వెళ్ళిపోయారట. డాక్టర్లు టెస్టులు చేశారు, వీడు కొద్ది నిమిషాల్లో చచ్చిపోతాడని తెలిసినప్పుడు పక్కన పడుకోబెట్టారట. ఈ వార్త ఆ చెవిన ఈ నోట ఆ నోట వాళ్ళ నాన్న చెవిన పడి ఉన్న డబ్బులన్నీ పోగేసుకొని వచ్చి డాక్టర్ల దగ్గర పెట్టి, ఏంటండి పక్కన పడేశారు, నా కొడుకుని ఎట్టాగైనా బాగు చేయండి అన్నారట. అప్పుడు ఆయన అన్నాడట, ఆ కొడుకు బాగా అయ్యే పరిస్థితి లేదన్నారట. ఇదిగో ఈ డబ్బు కాకపోతే ఇంత 10 అంతలు ఇస్తా, దయచేసి వాడిని బాగు చేయండి అని అంటే, ఇప్పుడు డబ్బుతో అవదు. వాడి పక్కటెముకలు విరిగి ఊపిరితిత్తుల్లోకి, లివర్లోకి గుచ్చుకుపోయినాయి. 2 ఊపిరితిత్తుల్లో ఒకటి ఉంటే బతికించవచ్చు, 2 కిడ్నీల్లో ఒకటి ఉంటే బతికించవచ్చు, కానీ లివర్ ఒక్కటే 150 పనులు చేస్తుంది. ఒకవేళ ఇప్పుడు బతికించాలి అని అంటే ఎవడైనా లివర్ తీసి వీడికి వేయాలి. ఒకడు చచ్చిపోతే తప్ప వీడిని బతికించటం కష్టం. కాబట్టి అది అవదు గనక వాడిని వదిలేసాం, నష్టజాతకుడు, దురదృష్టవంతుడు అని పక్కన పడేసేసారట. అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడట, నేను బతికుండగా ఆ మాట చెప్పొద్దు, డబ్బుతో అవ్వకపోతే మనిషితో అవుతుంది అన్నారుగా, నేనున్నా, నా లివర్ తీసి నా కొడుకు వేయండి, నా రక్తం ఎక్కించండి, నా అవయవాలు మార్చండి. మరి నువ్వు చచ్చిపోతావురా? ఆనందంగా చచ్చిపోతా, నా కొడుకు బతికితే చాలు, త్వరగా ఆ పని చెయ్యండి అన్నారట. గబగబా డాక్టర్లు సంతకాలు పెట్టించుకున్నారు. 2 డాక్టర్ల బృందాలు వచ్చినాయి. 2 టేబుల్ల దగ్గర ఇద్దరిని, తండ్రిని కొడుకును పక్కపక్కన పడుకోబెట్టారట. ఆపరేషన్ థియేటర్లో తండ్రి రక్తం ఎక్కిస్తున్నారు. తండ్రిని కోశారు, కొడుకును కట్ చేశారు. కొడుకులో ఉన్న అవయవాలు, పాడైపోయిన అవయవాలు ప్రక్కన పెట్టి ఎముకలు రిపేర్ చేసి కట్టు కట్టి, ఆ తర్వాత తండ్రి యొక్క లివర్ తీసి, తండ్రి ఊపిరితిత్తులు తీసి వీడికి సెట్ చేసి, వీనికి కుట్లేశారు. ఆపరేషన్, ఈయనకు కూడా కుట్లేశారు. వీడు బతికాడు, తండ్రి చచ్చిపోయాడు. తండ్రిని మార్చరీకి తీసుకెళ్లారు, కొడుకుని ఐసీయూకి తీసుకెళ్లారు. 2 రోజుల తర్వాత మొత్తంతా దిగిపోయి అతడు స్పృహలోకి వచ్చాడట. చేసిన వైద్యంతో లెగిసి వాడిని వాడే గిల్లుకొని, నేను బతికానా, ఇది నిజమేనా, ఇది కళ,
అని అడుగుతున్నాడట. లేదు బాబు, నిజంగానే బ్రతికావు, దురదృష్టవంతుడు అనుకున్నాం కానీ అదృష్టవంతుడివిరా. సరైన టైంలో ఒక ఆయన వచ్చాడురా, డబ్బు మూట పట్టుకొని వచ్చాడు, కానీ డబ్బుతో అవదు, వీడు బతకాలంటే ఎవరైనా చచ్చిపోవాలి, వాడు అవయవాలు తీసేస్తే తప్ప వీడు బతకడు అని అంటే మారు మాట మాట్లాడకుండా తన అవయవాలు తన రక్తం నీకిచ్చి ఆయన చచ్చిపోయాడురా, అందుకే నువ్వు బతికావురా, ఇది కలగాదురా, నిజంరా అని చెప్పారట. ఈ లోకంలో నన్ను ప్రేమించగలిగిన వాడు ఒకే ఒక్కడు, ఆయనతో బంధాన్ని తెంచుకొని నేను వెళ్ళిపోయాను, నా కోసం ప్రాణం పెట్టింది ఎవరు, తీసుకొచ్చి నాకు చూపించండి అంటుంటే మార్చురీలో నుంచి వాళ్ళ నాన్న శవాన్ని తీసుకొచ్చి దూరంగా పెట్టి ముఖం మీద గుడ్డ తీసి ఆయనే అని చూపిస్తే వాడు దిక్కులు పెక్కటిల్లేలా అరుస్తున్నాడట. అమ్మో మా నానండి, కాళ్ళతో తన్నానండి, ఆయన డబ్బంతా తీసుకెళ్ళానండి, బతికినంత కాలం ఆయన్ని బాధ పెట్టానండి, ఊహ తెలిసిన దగ్గర నుంచి. ఆయనకి ఎవరు చెప్పారండి, ఎప్పుడు వచ్చాడండి, ఇదేమిటండి, ఆయన మంచోడండి, నాలాంటి దుర్మార్గుడు బతకూడదండి, అట్లాంటోడు బతకాలండి, ఆయన్ని బతికించండి, నన్ను చంపేయండి అంటున్నాడట. రే, నువ్వెన్ని చెప్పినా మీ నాన్నకు నువ్వంటే చాలా ప్రేమ ఉందిరా, ఆడిలో నేను బతుకుతా, వాడిని బతికించు, వాడు బాగుండాలా, నేనుండగా వాడు చచ్చిపోకూడదు, నేను చచ్చిపోయినా పర్వాలేదని సమస్త త్యాగం చేశాడు రా మీ నాన్న. నువ్వు చచ్చిపోతే ఆయన ఆత్మకు శాంతి ఉండదురా, నువ్వు బాగా బతకాలి. మా నాన్న నాకేమైనా చెప్పాడా అన్నారట. ఒక తెల్ల పేపర్ మీద రాసి ఇచ్చాడన్నారట. తెల్ల పేపర్ ఇస్తే దాని మీద రాసింది, మై డియర్ సన్, ఐ లవ్ యూ సో మచ్ మోర్ దాన్ మై లైఫ్ అని రాసిందట. నా ప్రాణం కంటే నిన్ను అధికంగా ప్రేమిస్తున్నాను నా కుమారుడా అని. కింద ఒక రిక్వెస్ట్, బట్ దిస్ టైమ్ డోంట్ వేస్ట్ మై లైఫ్ యాజ్ యూ వేస్టెడ్ యువర్ లైఫ్ అని ఉందట. నీవు నీ జీవాన్ని వ్యర్థం చేసుకున్నట్టు నా జీవితాన్ని వ్యర్థం చేయబాకు, నీ దండం పెడతానని వాళ్ళ నాన్న రిక్వెస్ట్ రాశాడట. మంచివారి పంచన చేరు, మంచి మార్గంలో నడు, నీ చెడ్డ క్రియలను నీ చెడ్డ స్నేహితులందరినీ వదిలిపెట్టు, నలుగురికి మేలు చేసేవాడిగా నిలవబడు, ఇంకా నీ కొరకు చాలా ఆస్తి సంపాదించే ఉంచాను, అన్నిటినీ చక్కగా వాడుకో, సద్వినియోగం చేసుకో, చక్కగా ఫలించి మనుషులకు మేలు చేయి, ఉన్నత స్థితిలో నిలువు బాబు అంటూ వాళ్ళ నాన్న రాసిన లెటర్ చూసుకొని గుండెలు బాదుకుంటున్నాడట. డాక్టర్లు వచ్చి, పెద్దగా ఏడవకు, మీ నాన్న చేసిన త్యాగం వ్యర్థమవుతుంది, ఆరోగ్యం కుదుటపడ్డాక ఆయన చెప్పినట్లుగా ప్రయోజనకరంగా బ్రతుకు బాబు అని చెప్పారట. ఆయనైనా కొంచెం రక్తం, 2 అవయవాలే ఇచ్చాడు. మన తండ్రి ఈ లోకంలో మన కొరకు ఈ లోకానికి వస్తే తల మీద 6 అంగుళాల ముళ్ళులు, తలంతా జల్లెడైపోయింది, కళ్ళకు గాయాలు, ముఖానికి గాయాలు, పెదాలు పగలగొట్టారు, గడ్డం పట్టుకొని చీల్చారు, ఒళ్ళంతా 39 కొరడాలతోటి నాగటి చాలలాగా దున్నితే చర్మం కండలు ఊడిపోయినాయి, పక్కటెముకలు కనపడ్డాయి. అట్టాటి ఒంటి మీద పచ్చి మానునేసి ప్రపంచం నడిబొడ్డున నడిపిస్తూ ఉంటే 14 సార్లు క్రింద పడ్డాయి, ఆవిడ చిటికనేలతో ఎత్తలేదు, గుక్కెడు నీళ్ళు ఇవ్వలేదు, కాళ్ళతో తన్ని జుట్టు పట్టుకొని ఈడ్చి కలువరి కొండ మీదికి తీసుకువెళ్ళి మనం చేతులతో చేసిన దోషానికి మనకు పడవలసిన శిక్ష ఆయన చేతిలో 8 అంగుళాల చీలలు, కాళ్ళల్లో 12 అంగుళాల చీలలు, మనం చేసిన అపవిత్రమైన స్నేహాలకు, మత్తు పదార్థాలకు ప్రతిగా ఆయన పక్కలో అరచేతి కంటే పెద్ద బల్లంతో పొడిస్తే పేగులు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు జొచ్చుకుంటూ ఎడం వైపున్న గుండెలో జొరబడితే 6 లీటర్ల రక్తంలో 1 బొట్టు మిగిల్చుకోవాలా, 6 అడుగుల దేహం మీద అంగుళం కూడా మిగిల్చుకోవాలా, దాహం దాహం అని అరిస్తే గుక్కెడు నీళ్ళు ఇవ్వకుండా చేదు చిరకనిస్తే 4 అంగిలికి అంటుకుపోయి కేకవేసి ఆ మండు టెండలో 3 చీలల మధ్య వేలాడుతూ మన శిక్షను భరించి మనలను రక్షిస్తూ ఓ ప్రార్థన చేశాడు. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళను క్షమించమని. నువ్వు బ్రతకాలి, బాగుండాలి, రక్షించబడాలి, నిలవాలి, ఫలించాలి, ఆ ఫలము కూడా నిలిచి ఉండాలని కోరుకున్నాడు. ఇంతగా నిన్ను ప్రేమించిన వాడు యేసు తప్ప ఎవరు లేరు. పిల్లలు, యవనులు, పెద్దలు అందరూ ఫలించాలి. ఫలించకుండా కారు ద్రాక్షలు ఫలిస్తే ఇప్పుడైనా ఆయనలో అంటుకట్టుకోవాలి. నించోండి, ప్రార్థన చేసుకుందాం. నించోండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు నీ జీవితాన్ని నీవే పరీక్ష చేసుకోవాలి. నీవు దేవుని నిర్ణయంలో నిలిచి ఉన్నావా? ఆయన నిన్ను ఎన్నుకున్నాడు, ఎంత సఖ్యముగా నీ మంచి నీలో పెంచాలనుకున్నాడు. పరిశుద్ధత, నీతి, మాధుర్యము, భక్తి, విశ్వాసము, విధేయత, మనుషులను సన్మానించి సంతోషపెట్టి మాధుర్యాన్ని పంచే వ్యక్తిగా నువ్వు ఉండాలని కోరుకున్నాడు. కానీ చేదే మిగిలిస్తున్నావా? ముళ్ళులాగా మారి నొప్పి బాధే మిగిలిస్తున్నావా? ఫలములు రాలిపోయినాయా? ఫలములు లేక పెట్టుబడి వనరులన్నీ ఉపయోగించుకుంటూ గొడ్డుబోతు చెట్టులాగా కేవలం పచ్చని ఆకులతో, పెద్ద పెద్ద కొమ్మలతో, లావైన కాండముతో
ఉపయోగం లేకుండా ఉన్నట్టుగా మనము నిష్ఫలంగా ఉన్నామా? నరికివేయబడక ముందే దేవుడు సువార్త ప్రకటన నీకు వినిపిస్తున్నాడు. ఎవరు నశించటం ఇష్టం లేక, నిత్య నరకానికి వెళ్ళటం ఇష్టం లేక, ఆ శిక్షను తప్పించడానికి దేవుడే ఈ లోకానికి దిగి వచ్చి మంచి చెట్టుగా నీ కొరకు గాయాలు చేసుకున్నాడు. ఆ గాయపడిన హస్తాలతోనే ఇప్పుడు చాస్తున్నాడు. నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. నా గాయాల్లో నిలిచి ఉండండి, నా రక్తంలో మిమ్మల్ని మీరు శుద్ధిగా చేసుకోండి, నా ఆత్మతో మీరు నింపబడండి, నా లక్షణాలు మీరు కలిగి ఉండండి. నా కొరకు నా జీవాన్ని పోసుకొని మీ మరణాన్ని తొలగించుకొని, మీ పాప శాపాలను తొలగించుకొని నాలో నిలిచి బహుగా ఫలించండి. మీరు బహుగా ఫలిస్తే నేను మహిమపరచబడతా. నేను నలిగిపోయినా పర్వాలా, నేను ఉమ్ములు ఊయబడినా పర్వాలా, నేను గుచ్చబడినా, తన్నబడినా, చీల్చబడినా పర్వాలా, మీరు చీల్చబడద్దు, మీరు విడిచిపెట్టబడద్దు, మీరు తగలబెట్టబడద్దు, మీరు పెరికివేయబడద్దు, మీరు దేవుని శిక్షకు ఉగ్రతకు గురి కావద్దు. రమ్మని అడ్డుపడ్డాడు యేసు. నీకు మనసుందా? ప్రార్థన చేయి. నోరు తెరు. దిక్కులు చూడకు, అటు ఇటు తిరగకు, పక్కన వాళ్ళని పట్టించుకోకు. నువ్వు పట్టించుకోవాల్సింది ఒక్కడినే, నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించిన యేసుని, తన ప్రాణం కంటే నిన్నే అధికంగా ప్రేమించిన యేసుని, తన రక్తమును తన జీవమును ధారపోసిన యేసుని. కన్న తల్లిదండ్రులు కూడా మన కొరకు ఈ పని చేయలేరు. రాజకీయ నాయకులు, క్రికెటర్లు, స్నేహితులు ఈ పని చేయలేరు. అధికారులు ఈ పని చేయలేరు. బంధుమిత్రులు ఈ పని చేయలేరు. యేసు ఒక్కడే నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. ఈ గొప్ప అవకాశాన్ని పాడు చేసుకోకు. కంచి కొట్టివేసే స్థితికి రాకు, పెరికివేయబడే స్థితికి రాకు, దేవుడే శపించి దేవుడే తీర్పు తీర్చే స్థితికి రాకు. ఈ మధ్యలో ఆయన తన కృపను నీ మీద కుమ్మరిస్తున్నాడు. ఉగ్రత రాకముందే దేవుడు కృప ద్వారా నిన్ను దర్శిస్తున్నాడు. తన ప్రేమతో నిన్ను దర్శిస్తున్నాడు. తన వాత్సల్యంతో నీ దరి చేరాడు. అదే ఈ సువార్త కూడిక యొక్క ఉద్దేశం. నా ప్రియ దేవుని పిల్లలారా, ఎలాగున్నావు? ఏ కేటగిరీకి సంబంధించిన చెట్టువు నీవు? ప్రార్థన చేస్తావా? తీర్పును తప్పించుకుంటావా? ప్రభువును వేడుకుంటావా? నోరు తెరుస్తావా? హృదయాన్ని తెరుస్తావా? ప్రభువును ఒక్కసారి మొరపెట్టు. ఈ రాత్రి ప్రభువుకు ప్రార్థన చేయి. ప్రభువు నీ స్వరం వినటానికి సిద్ధంగా ఉన్నాడు. నోరు మూసుకొని ఉండకు, నోరు తెరువు. పిల్లలు, యవనులు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, దగ్గరున్నవారు, దూరమునున్నవారు, లోకమునంతా సంపాదించుకొని నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే నీకేం ప్రయోజనం లేదు. నీ ఆత్మని నువ్వు రక్షించుకోవాలి. పాపశాపముల నుంచి దాన్ని విమోచించుకోవాలి. దుష్టత్వం నుంచి, దుర్నీతి నుంచి దాన్ని విమోచించుకోవాలి. ఈ లోక మలినము నుంచి దాన్ని పవిత్రపరచుకోవాలి. అందుకు యేసు రక్తం సిద్ధంగా ఉంది. మీ కొరకు ప్రార్థన చేస్తానమ్మా. అంటుకట్టబడడానికి ఇష్టపడుతున్నారా? మలినాలు కడగబడటానికి ఇష్టపడుతున్నారా? నిలిచి ఉండటానికి ఇష్టపడుతున్నారా? బహుగా ఫలించడానికి ఇష్టపడుతున్నారా? నిత్యత్వం వరకు ఆ ఫలాలు నిలుపుకోవటానికి ఇష్టపడుతున్నారా? దేవుని యొక్క ఎంపికను, దేవుని యొక్క నియామకాన్ని గౌరవిస్తున్నావా? మధురమైన ఫలాలు ఫలిస్తావా? అన్నయ్య, బాబు, నా కొరకు ప్రార్థన చేయి బాబు. ఆయన గాయాల్లో అంటుకట్టబడి స్థిరముగా నిలిచి ఉండే ఫలాలు కలిగి ఉండాలని, మధురమైన ఫలాలు ఫలించాలని ఆశిస్తున్నాను బాబు. నా జీవితంలో చాలాసార్లు దేవుని ఉద్దేశాలు నెరవేర్చలేకపోయాను. కొంతకాలం నెరవేర్చినా తప్పిపోయాను. ఇంతవరకు ఆయన అంటు కట్టుకోవటానికి ఆయన దగ్గరికి చేరలేదు బాబు. నీ స్థితి ఏమిటో, నీ హృదయ స్థితి ఏమిటో నీకు తెలుసు, నాకు తెలియదు. ఆ స్థితిని చెప్పి దేవుని దగ్గరికి వస్తే దేవుడు నిన్ను అంటు కట్టుకుంటాడు, బహుగా ఫలింప చేస్తాడు. ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. దేవుని రాకడెప్పుడో, మన పోకడెప్పుడో తెలియదు. ఉన్న ఈ కొద్ది కాలమైన ఆయన కొరకు ఫలించడానికి ఇష్టపడితే నీవు ధన్యుడవు, ధన్యురాలవు. నీ కొరకు ప్రార్థన చేస్తాను. ఆయనలో అంటు కట్టబడి, ఆయన జీవములో నిలిచి ఉండి, ఆయన రక్తములో కడగబడి, నిత్యత్వం వరకు నిలిచి ఉండే నీతి ఫలములు, మధుర ఫలములు నీకు కావాలని నువ్వు కోరుకుంటుంటే, నీ వయసుతో నిమిత్తం లేదు. కళ్ళు మూసుకొని విశ్వాసంతో నీ కుడిచే పైకెత్తు. నేను ప్రార్థన చేస్తా. తీర్పును తప్పించుకో, ఉగ్రతను తప్పించుకో, శిక్షను తప్పించుకో. నిత్య జీవాన్ని, మహిమను, ఘనతను, అక్షయతను పొందటానికి ప్రతిఫలముగా ప్రభు దగ్గరికి రా. నీకు అవి ఇవ్వాలనే దేవుని ఆశ. నేను కూడా నరకబడవలసిన చెట్టుని, కానీ యేసయ్య నా కొరకు పొందిన గాయాల్లో నన్ను అంటుకట్టుకున్నాడు, నిలిపాడు, ఫలింప చేస్తున్నాడు. చాలాసార్లు నేను కూడా ఫలాలు రాల్చుకున్నాను, కానీ కనికరించి నన్ను బ్రతికించినాడు. నిన్ను కూడా బ్రతికిస్తాడు. ఈయన ప్రేమించినట్లు కన్నవారు, కట్టుకున్నవారు, ప్రాణ స్నేహితులని చెప్పుకుంటున్న వారు ఎవ్వరూ ప్రేమించలేరు. ఈయనే నిన్ను రెండంతల ఫలమునిచ్చి నరకాన్ని తప్పించి నీ ఆత్మను నిత్య జీవం చేర్చగలిగిన వాడు, నీకు సమృద్ధి అయిన ఫలం ఇవ్వగలిగిన వాడు. యేసుతో ఒడంబడిక చేసుకోవటానికి ఇష్టపడ్డ వారు ఎక్కడున్నారు? అక్కడ కళ్ళు మూసుకొని మీ కుడి చేయి పైకెత్తండి. నా వైపు కూడా చూడద్దు.
దిక్కులేమీ చూడద్దు, పక్కన వాళ్ళని అస్సలే పట్టించుకోవద్దు. ఇది నీకు నీ దేవునికి మధ్య ఉన్న ఒడంబడిక. ప్రభువా చూడండి, ఏమైనా చెల్లెళ్ళు, పిల్లలు, తమ్ముళ్ళు, తండ్రులు, తల్లులు ఎంతమంది తమ చేతులెత్తి నీకు చూపిస్తున్నారో చూడండి. నా వైపు ఏమి ఎత్తట్లేదు, వారు నీ వైపే ఎత్తారు. నీ ప్రేమని అర్థం చేసుకున్నారు, నీలోనే నిలిచి ఉండాలని కోరుకున్నారు. నీ కొరకే నిలిచి ఉండే ఫలాలు ఫలించాలని, మాధుర్యాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నారు. ఆ ఎత్తిన చేతులన్నీ పట్టుకో, నీ రక్తంలో వారిని పవిత్రపరచు, నీ జీవంతో వారిని నింపు. నీ కొరకు మధురమైన ఫలాలు ఫలించే కృప వారికి దయచేయి. ఎత్తిన ఆ చేతిని పట్టుకొని విడువక నిత్య జీవంలో నీ సింహాసనం చేరేంత వరకు వారు నీ తట్టే చూస్తూ నీలోనే స్థిరముగా నిలిచి ఉండి నీ మహిమ కొరకు ఫలిస్తూ నీ మహిమలో నీతో చేరి ఆ నిత్య జీవ వరమును పొందుకునే కృప అనుగ్రహించుమని, అట్టి ఫలములు నాకును దయచేయమని యేసు నామాన వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి.